RTI Live News. Ask for right. గత 5 సంవత్సరాలు మంత్రి అప్పలరాజు పలాస నియోజకవర్గానికి ఏం చేశారు? శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే శుక్రవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 50 రోజుల్లో పలాస నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను 98% పూర్తి చేశామని తెలిపారు. ప్రతి 60 రోజులకు పలాస నియోజకవర్గ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల గురించి వివరిస్తామన్నారు. ఒక చీకటి రాజ్యం, దీని పుణ్యమాని రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ ప్రతి ప్రాంతాన్ని మనకి గొడవలు పెట్టి విడదీసి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు తప్పితే ఎక్కడ అభివృద్ధి అన్నది కాను రాలేదు. సుమారు 10 లక్షల కోట్ల అప్పుతో మనల్ని ఉంచారు. నిరుద్యోగం పెరిగిపోయింది, అరాచకత్వం, అవినీతి పరిస్థితుల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పూర్తి స్పష్టతతో ఎన్డీఏ కూటమికి అధికారం చెప్పారు. 2024 జూన్ 4 తర్వాత ఒక నూతన శకంతో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్డీఏ కూటమి పాలన మొదలుపెట్టారు. సూపర్ 6 పథకాల పేరుతో ఏదైతే ఎన్నికల ముందు మేము ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి, ప్రతి యువతకి, ప్రతి విద్యార్థికి, తల్లులకి అందిస్తామని చెప్పాము, ఆ హామీలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. అందులో భాగంగానే 3000 పెన్షన్ని 1000 రూపాయలు పెంచి 4000 చేయడంతో పాటు ఏప్రిల్ నెలలో మాట ఇచ్చిన తీరుగానే గత జూలై 1న 7000 రూపాయలు పెన్షన్తో పాటు వికలాంగులకి ఒక్కసారి 3000 నుంచి రెట్టింపు చేసి 6000 రూపాయల పెన్షను, ఎన్నడూ లేని విధంగా పూర్తి వికలాంగులకి, మంచానికే పరిమితమై ఇబ్బంది పడుతున్న వికలాంగులకి 15,000 రూపాయల పెన్షన్ ఎవరు ఊహించున్నారు. ఇవన్నీ కూడా జూలై 1వ తారీఖున ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన, బీజేపీ అన్ని స్థాయిల నాయకుల సహకారంతో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇదందరూ మీ అందరికీ తెలుసు. ఇది మేము చెప్పిన హామీలో మొదటి విజయం, ఆల్రెడీ అమలు చేసిన విజయం.